కమ్యూనిస్టుల పోరాటాలతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం జరుగుతుందన్నారు సిపిఐ నేతలు. ఇక సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గార్లకు చెందుకుంది సిపిఐ బస్సు జాత. దీంతో సిపిఐ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మండల పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. సిపిఐ కమ్యూనిస్టుల నాయకత్వంలో కొనసాగుతున్న పోరాటాలతోనే దేశంలో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. సిపిఐ జాతీయ నాయకులు జడ వెంకటరెడ్డి భారత గడ్డపై సిపిఐ 100 ఏళ్లుగా స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి సంస్థానాల విలీన పోరాటాల్లో భాగస్వాముల భూములు పేదలకు లక్షలాది ఎకరాలు పంచిన ఘన చరిత్ర అని తెలిపారు. మనమందరం కూడా అనిల్ బ్రదర్స్ కట్టబెట్టింది కానీ రద్దు చేసిన దాంట్లో అగ్రభాగంగా నిలబడ్డారు. వెరైటీస్ గరళి గారులలో ఉన్నాయి. అదే దూరంలో ముందేరు పోతా ఉంది. కానీ ఇక్కడ నీటి ప్రాజెక్టులు ఇక్కడ నుంచి నీళ్లు వెళ్తా ఉన్నాయి. కానీ సీతారాం ప్రాజెక్టు పేరుతోటి పాలేరుకు నీళ్లు వెళ్తా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని సౌరతల్ని ప్రయోజనించేటువంటి పద్ధతుల్లో పాలక వర్గాలు మన జీవితాలు బాగుపడతాయి. అందుకోసం ఈ ఎజెండా నిలబెట్టడం కోసం వేలాది మంది ఈ ప్రాంతం తరలా విజ్ఞప్తి చేస్తూ ఆనాడు ఉన్నటువంటి వెట్టి చాకిరి బానిసత్వం అయ్యని బానిసలు కాలుకుంటే దుర్గకారణం ఆడవలేందుకు కమ్యూనిస్ట్ పార్టీ చేసినారు. అయితే ఆయన మరి నిజంగా చెప్పాలంటే ఆయన బయట పోరాటంలో అనేక ఆత్మహత్యలు తెచ్చుకున్నారు. పోలీసులు లాఠీ చార్జీలు అనేక దెబ్బలు హింసలు. అయితే ఆయన గట్టివాడు, ఉండివాడు, ఇతర సహాయం చేసినాడు. అంతేకాకుండా ఆయన ఈ గాథలో ఎందుకు చెప్పారంటే గాథలో 1950 ఏళ్ళలో